వెల్కమ్ బ్యాక్ టు టిఎస్ఎం లాస్ట్ 24 అవర్స్. ప్రజల సమస్యలు, జనాలు పడుతున్న ఇబ్బందులు, వాటిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇది. ఒక పక్క ఓట్ల కోసం ప్రచారం, ఇంకో పక్క మా గల్లీ వాసులు డ్రైనేజీ క్లీనింగ్ లో బిజీ. ఎన్నికల టైంలో ఈ గొడవేంటి అనుకుంటున్నారా? కాస్త నిజాలు మాట్లాడుకుందాం. నేను పుట్టినప్పుడు వేసిన ఆ ఒక్క పెద్ద నాలి, అది కూడా మా ఊరికి ప్రధాన దారి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నాలిని పట్టించుకుంది ఎవ్వరూ లేదు. పనులన్నీ ఇలాగే ఆగిపోతూ ఉంటాయి. కొత్త సర్పంచ్ వచ్చిన మా దారి, మా గల్లీ, మా నాలి అయినా కొత్తగా మారుతుందేమో అని చిన్న ఆశ. అది కూడా జరగకపోతే అది మా దరిద్రమే అనుకోవాలి. ఎన్నేళ్లు గడిచినా ఇదే సమస్య, ఇదే ఇబ్బంది. ఇంకొక దరిద్రం ఏంటంటే మన ఓల్డ్ తోషం నుండి రోడ్డు తోషం వరకు పెట్టిన 6 లైట్ల స్తంభాలు, అందులో నుండి ఒక్కటి మాత్రమే వర్క్ అవుతుంది. దయచేసి దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఏదైనా నిలదీస్తే నిలదీశారు అంట, సైలెంట్ గా కూర్చుంటే వర్క్స్ అన్ని అక్కడే ఆగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం అడగాల, లేక ఎప్పటిలాగే అయిపోయిందని మౌనంగా ఉండాలి. గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులు మారుతున్నారు, వార్డు మెంబర్లు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, కానీ మా ప్రాబ్లమ్స్ మాత్రం ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మాత్రం ఎవరు పట్టించుకోరు. ఇది మా ఊరి ప్రధాన కరెంట్. దీనికి పైన 4 లైట్లు ఉన్న అందులో నుంచి ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా స్కూల్ వైపు మాత్రమే వెలుగు. స్తంభం లైట్లు పాడైపోయినా ఎవరు పట్టించుకునే పరిస్థితి. ప్రజల భద్రత కోసం వెంటనే లైట్లు సరిచేయాలని కోరుతున్నా. అలాగే ఆ పెద్ద నాలి కూడా బాగు చేయాలని కోరుతున్నా. ఈ వీడియో అధికారుల వరకు వెళ్ళాలంటే మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ధన్యవాదాలు.